బాక్సాఫీస్ దగ్గర సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ సినిమా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ తో తెలుగు రాష్ట్రాలలో దుమ్ము దుమారం లేపే కలెక్షన్లను తొలి రోజు సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. లాస్ట్ 2 నెలలలో అన్సీజన్ గా భావించిన టాలీవుడ్ లో సమ్మర్ కానుకగా ముందు నిలిచిన ఈ సినిమా ఈ రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకుంటుందనైతే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో 9.25 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల పరంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలవడం విశేషమని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద మీడియం రేంజ్ హీరోలలో హైయెస్ట్ కలెక్షన్లను ఓపెనింగ్స్ రూపంలో సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే ఇప్పుడు 10వ ప్లేస్ లో లవ్ స్టోరీ సినిమా 7.13 కోట్ల షేర్ అందుకుంది. డియర్ కామ్రేడ్ మూవీ 7.5 కోట్ల షేర్ అందుకోగా ఎంసీఏ సినిమా 7.57 కోట్ల షేర్ అందుకుంది. అఖిల్ మూవీ 7.6 కోట్ల షేర్ అందుకోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా 7.73 కోట్ల వరకు షేర్ అందుకుంది. స్కంద మూవీ 8.62 కోట్ల వరకు షేర్ అందుకొని టాప్ 5 ప్లేస్ లో నిలవగా ఇప్పుడు టాప్ 4 ప్లేస్ లో టిల్లు స్క్వేర్ సినిమా 9.25 కోట్ల వరకు షేర్ అందుకొని దుమ్ము దుమారం లేపింది. 3వ ప్లేస్ లో లైగర్ సినిమా 9.57 కోట్ల వరకు షేర్ అందుకోగా 2వ ప్లేస్ లో ఖుషీ మూవీ 9.87 కోట్ల వరకు షేర్ ను సాధించింది. ఫస్ట్ ప్లేస్ లో దసరా మూవీ 14.22 కోట్ల వరకు షేర్ అందుకొని మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో ఎపిక్ సంచలనాన్ని సృష్టించి ఏడాది కంప్లీట్ అయ్యింది. ఓవరాల్ గా మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా సిద్ధు జొన్నలగడ్డ ఫస్ట్ టైం రికార్డు నెలకొల్పుతూ టాప్ 4 ప్లేస్ లోకి ఎంటర్ అవ్వడం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.